నీకు చంపడానికి కత్తి కావాలేమో, నాకు కంటి చూపు చాలు అంటోంది చిరుత. నన్ను చూడాలనుకుంటే చూడు, నన్ను ఫోటో తీసుకోవాలనుకుంటే దూరం నుంచి తీసుకో, అంతేగాని నాతో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తాను అంటోంది పులి. నాకు అడ్డు రావద్దు, తొక్కి పడేస్తా అంటోంది ఏనుగు. నా కొమ్ములు చూసావా ఎంత పదునుగా ఉన్నాయో, నా జోలికి రావద్దు అంటోంది బాహుబలి దున్న. నా హైట్ చూసావా, నా కాళ్ళు అంత పొడవు లేవు, నాతో పెట్టుకోవద్దు, నేను ఒక తన్ను తిన్నానంటే గాల్లో ఎగిరి పడతావు అంటోంది జిరాఫీ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మైసూర్లోని జూ పార్క్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ వివిధ రకాల జంతువులు, పక్షులు, తాబేళ్లు, మొసళ్ళు, పాములు వంటి రకరకాల జీవులు అయితే ఉన్నాయి. వీటన్నిటిని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇదే జూ పార్క్కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లగేజ్ కౌంటర్లు కూడా ఇక్కడే ఉంటాయి. మనం లగేజ్ కావాలంటే ఇక్కడే పెట్టవచ్చు, లేదంటే మనతో పాటు కూడా తీసుకువెళ్ళవచ్చు. మనతో పాటు తీసుకువెళ్ళేటట్లయితే ఇక్కడ చెక్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ పాయింట్ జూ మెయిన్ గేట్కి ఆపోజిట్లో రోడ్ కవతల అయితే ఉంటుంది. మళ్ళీ మనం ఈ అండర్ గ్రౌండ్ ద్వారా రోడ్ని క్రాస్ చేసి డైరెక్ట్గా మనం జూ లోపలికైతే వెళ్తాం. మనం జూ లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ పెద్దలకు 120 రూపాయలు, చిన్నపిల్లలకు 60 రూపాయలు ఉంటుంది. మనం టికెట్ని కౌంటర్లో అయినా తీసుకోవచ్చు, ఇలా మిషన్లో కూడా మనం తీసుకోవచ్చు. ఈ జూ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మనం ముందుకు వెళ్ళి ఏమేం జంతువులు ఉన్నాయో చూద్దాం. వావ్, మనకు మొదటగా నెమలైతే కనిపించింది. చూడండి ఎలా పింఛం విప్పి నాట్యమాడుతుందో. ఈ నెమలి నాట్యమాడుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పక్షిగాడైతే కనిపించాడు. చూడండి ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకురా ఇలా ఎగురుకుంటూ వెళ్తున్నావు అంటే, అన్నా నిల్చుని కాళ్ళు చాలా తిమిర్లెక్కేశాయి, అందుకే ఇలా ఎగురుతున్నాను అన్నాడు. సరే ఇంతకీ నీ పేరేంట్రా అంటే, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అన్నాడు. ఆ తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే రోసీ ఫేస్డ్ లవ్ బర్డ్స్ అంట, అవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇవేంటో బడ్ గిరిగర్ పక్షులంట, చూద్దాం. ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి. ఈ కొంగన్నను చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. వీడి ముక్కు చాలా షార్ప్గా ఉంది. వీడు ఇంకో కొంగన్న. నెక్స్ట్ ఇదేంటో రెడ్డి షెల్డక్ అంట, చూద్దాం. ఇవి బాతులు లాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం రెడ్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం తెల్లనెమలని చూడబోతున్నాం. ఈ తెల్లనెమలి గాన్ని రారా ఒకసారి నిన్ను చూడాలి అంటే, నేను రాను, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. సరే అని ఇంకొంచెం ముందుకు వెళ్తే లేడీ అమ్రెస్ట్ పీజెంట్ అనే పక్షి అయితే కనిపించింది. ఈ పక్షి నన్ను చూడగానే నా దగ్గరకైతే వచ్చేసింది. ఈ పక్షి మిలిటరీ మకావ్ అంట, చూద్దాం. ఇది బ్లూ గోల్డ్ మకావ్. ఈ పక్షి స్కార్లెట్ మకావ్ అంట, చూద్దాం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే టఫ్టెడ్ క్యాపుచిన్ అనే ఒక రకమైన కోతి అయితే కనిపిస్తుంది. చూడండి ఈ కోతి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నడవలేని వారికి బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం అమౌంట్ పే చేసి ఈ వెహికల్స్లో వెళ్ళవచ్చు. ఈ జూలో త్రాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ చెట్టు దుంగ దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం దంట. ఈ దుంగను ఆదిలాబాద్ డిస్టిక్ యమనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం చూడబోయేది చిరుతపులులు. ఇక్కడ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు. ఈ గ్లాస్ నుంచి మనం జంతువులను చాలా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చూడండి 2 చిరుతపులులు అయితే ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పెద్ద పులిని చూడవచ్చు. వావ్, చూడండి పెద్ద పులి ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. ఇప్పుడు మన వైపుగా నడుచుకుంటూ వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇంకొక పెద్ద పులి ఉంది, చూడండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు సింహం కనిపిస్తుంది. సింహం కొంచెం దూరంగా ఉంది. దగ్గరకు రారా చూడాలని ఉంది అంటే, రాజమౌళి గారు నన్ను వారణాసి సినిమాకు తీసుకుంటున్నాడు, నన్ను ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అన్నాడు. రాజమౌళి గారు నిన్ను ఏమీ చేయడురా, నీకు మంచి ఎలివేషన్స్ ఇస్తాడు అని ధైర్యం చెప్పాను. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రింగ్ టైల్డ్ లెమూర్ అనే జంతువులు కనిపిస్తాయి. ఈ జంతువులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది టఫ్టెడ్ క్యాప్చిన్ అనే ఒక రకమైన కోతి, చూద్దాం ఎలా ఉందో.
మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు గొరిల్లా కనిపిస్తుంది. గొరిల్లాకు మేత వేసినట్టున్నారు, తింటూ ఉంది. ఇక్కడ ఇంకొక గొరిల్లా ఉంది, నడుచుకుంటూ వచ్చి కూర్చుని ఏమో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు మనం చింపాంజీని చూడబోతున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని చింపాంజీలు ఉన్నాయో, కొంచెం దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం రైనోని చూద్దాం. ఇక్కడ 2 రైనోగాళ్ళు అయితే ఉన్నారు, ఏమో తింటూ ఉన్నారు. ఇప్పుడు మనం చీతాగాన్ని చూద్దాం. ఈ చీతాగాన్ని చూడండి ఎలా ఉన్నాడో, వీడి కాళ్ళు చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. వీడు నా దగ్గరకు వచ్చి ఈ భూమి మీద నాకన్నా వేగంగా పరిగెత్తే జంతువు ఉందా అని అడిగాడు. లేదులేరా, నువ్వే గ్రేటు అని సమాధానం చెప్పాను. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు జీబ్రాలు అయితే కనిపిస్తాయి. ఈ జీబ్రాలు కొంచెం దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలుగుబంట్లను చూద్దాం. ఇక్కడ చూడండి 4 ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి, కొన్ని పడుకొని ఉన్నాయి, కొన్ని తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం తోడేలను చూద్దాం. ఇక్కడ చూడండి పైన తోడేలు పడుకుని ఉంది. ఇక్కడ కింద ఇంకా చాలా తోడేలు అయితే పడుకుని ఉన్నాయి. ఇక్కడ జల తరంగిణి ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి వాటర్ని ఎలా సెట్ చేశారో, చాలా బాగుంది. ఇప్పుడు మనం వివిధ రకాల జింకలను అయితే చూడబోతున్నాం. ఇది ఒక రకమైన జింక, ఇది ఇంకొక రకమైన జింక. ఇక్కడ చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో. ఈ జింక చూడండి ఎంత బాగుందో. ఇక్కడ జింకలైతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం హైనాని చూడబోతున్నాం. ఈ హైనాగాన్ని చూడండి ఎలా ఉన్నాడో, కొంచెం కుక్కలాగా ఉన్నాడు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాడు. ఇక్కడ ఇంకా చాలా జింకలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏనుగులను చూద్దాం. ఈ ఏనుగులకు మేత వేసినట్టున్నారు, తింటూ ఉన్నాయి. ఇప్పుడు మనం బాహుబలి దున్నగాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని దున్నగాళ్ళు ఉన్నారో. ఇప్పుడు మనం చింపాంజీగాన్ని చూద్దాం. ఈ చింపాంజీగాడు కొంచెం దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ముళ్ళపందిగాన్ని చూస్తున్నాం. వీడికి చూడండి ఎన్ని ముళ్ళున్నాయో. అడవిలో వీటిపై దాడి చేయడానికి ఎటువంటి జంతువైనా భయపడాల్సిందే. పెద్ద పెద్ద జంతువులు కూడా వీటిపై దాడి చేయడానికి కొంచెం భయపడతాయి. వీటి ముళ్ళు గుచ్చుకుంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద జంతువులు కూడా చనిపోతాయి. ఇక్కడ చూడండి ఇంకా చాలా ముళ్ళపందిగాళ్ళు ఉన్నారు. ఇది హనుమాన్ లంగూర్ కోతంట, చూద్దాం. ఇది నీలగిరి లంగూర్. ఇది రీసస్ మకావ్ కోతంట, చూద్దాం. ఇది ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట, చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా కొన్ని జింకలు కనిపిస్తాయి. ఇదేదో రెడ్ నెక్డ్ వాల్బాయ్ అంట, చూద్దాం. ఇప్పుడు మనం హిప్పోపొటమస్ గాలను చూద్దాం. వీళ్ళు చూడండి హాయిగా పడుకుని ఉన్నారు. ఇక్కడ ఇంకా కొన్ని హిప్పోపొటమస్ గాళ్ళు మేత తింటూ ఉన్నారు. ఇప్పుడు మనం వివిధ రకాల పాములను చూద్దాం. ఇది రఫ్ స్కేల్డ్ శాండ్ బా అంట, చూడండి. ఇది ఒమేట్ ఫ్లయింగ్ స్నేక్ అంట, చూడండి. ఇది కామన్ ట్రింకెట్ స్నేక్. ఇది నాగుపాము. ఇది గ్రీన్ వైన్ స్నేక్.
ఇది ర్యాట్ స్నేక్. ఇది ఇండియన్ వూల్ఫ్ స్నేక్ అంట. ఇది కామన్ ఇండియన్ క్రేట్ అంటే కట్లపాము. ఇది నీటి పాము. ఇది మలబార్ పిట్ వైపర్ అంట. చూడండి. ఇది కింగ్ కోబ్రా. ఇక్కడ చూడండి కింగ్ కోబ్రా ఎలా ఉందో. ఇక్కడ ఇంకా ఒక కింగ్ కోబ్రా పైన ఉంది చూడండి. ఇది రాక్ పైథాన్ అంట. చూడండి. ఇది ఇంకొక జాతికి చెందిన పైథాన్. మనం పాములను చూసేసాం, ఇప్పుడు మొసళ్లను చూద్దాం. ఇక్కడ రకరకాల మొసళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ వివిధ రకాల పక్షులు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం తాబేళ్లను చూడబోతున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని తాబేళ్లున్నాయో. ఇవి లైన్గా పడుకుని ఉన్నాయి. ఇవి ఇంకొక రకమైన తాబేళ్లు. ఇక్కడ చూడండి ఈ తాబేలు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం బాతులను చూద్దాం. ఈ బాతులు మేత తింటూ ఉన్నాయి. ఈ ఆస్ట్రిచ్ కోడిని చూడండి పడుకుని ఉంది. ఈ ఈము కోలను చూడండి తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం జిరాఫీలను చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని జిరాఫీలు ఉన్నాయో. మనం ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని జంతువులను చూసేసాం. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.